నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వివిధ పార్టీల అభ్యర్థులు సమ్మక్క సారలమ్మ జాతరకు పోటెత్తిన జనం అమ్మవార్లకు ఎత్తు బంగారం ఓడిబియ్యం సమర్పించిన భక్తులు సుల్తానాబాద్ లో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం పార్టీ శ్రేణులకు మంత్రుల దిశానిర్దేశం ఇక వార్తల్లోని వివరాలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా రెండవ రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ పోటీ చేసే వార్డులకు సంబంధించిన నామినేషన్లు మున్సిపల్ కార్యాలయంలో దాఖలు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు కూడా రెండు సార్లు బీజేపీ పార్టీ తరఫున పోటీ చేశాను, కానీ ఓడిపోయాను. ఇది మూడోసారిగా నామినేషన్ వేశాను. ఈసారి తప్పకుండా మీకు ఏది కావాలో అది చేస్తూ మీ చుట్టుపక్కల ఉంటూ మీలో మనిషిగా నేను ఉంటూ మీ పనులను చేసుకుంటూ మీతోనే ఉండాలని ఆశతో ఈ నామినేషన్ వేయడం జరిగింది. మీరందరూ నాకు సపోర్ట్గా ఉండి నన్ను 24వ వార్డు కాంగ్రెస్ తరఫున నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. నేను కొట్టే స్వరూపాన్ని నుగిళ్ళ మల్లయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ రమణారావు ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేసి 24వ వార్డు 35వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఎన్నివాడు ప్రజలు మమ్మల్ని ఇంతకుముందు ఆశీర్వదించారు, ఇప్పుడు కూడా ఆశీర్వదించాలి. ఇంతకుముందు పనులు బాగా చేసినాము, మంచి పనులు చేసినాము. ఎవరి ఇబ్బంది పెట్టలేదు, మేము పడలేదు, మమ్మల్ని ప్రజలు కూడా ఇబ్బంది పెట్టలేదు. దయచేసి మళ్ళీ మాకు ఎమ్మెల్యే గారి సహాయంతో 8 వార్డుల టికెట్ ఇచ్చిండు. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో నిలబడ్డాము. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జాతరకు తరలివస్తున్న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబ సభ్యులను చల్లగా చూడమ్మ అంటూ సమ్మక్క సారలమ్మను వేడుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రజలందరిపై సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం ఉండాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని జాగీరుపల్లిలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా సమ్మక్క సారలమ్మ దేవతలు ఆశీర్వదించాలని వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని శివార్లోని గోదావరి నది సమీపంలో సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. సింగరేణి జీఎం కార్యాలయం సమీపంలోని సారలమ్మ ఆలయం నుండి సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేసిన కోయ పూజారులు గద్దెలపైన అమ్మవార్లను ప్రతిష్ఠించారు. డప్పు చప్పులు శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపు చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి గద్దెలపైన కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులి చేరుకుంట సమీపంలో సమ్మక్క సారక్క జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని వనదేవతలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వాహకులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా కొనసాగుతోంది. జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్యగౌడ ఆధ్వర్యంలో కోయ పూజారులు సారలమ్మను సంబురంగా గద్దెపైకి తీసుకువచ్చారు. అమ్మవారు గద్దెపైకి చేరుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో శంకరయ్య, తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, ఆర్ఐ వినోద్, కార్యదర్శి సునీత, ఉప సర్పంచ్ దాసరి సతీష్, జాతర కమిటీ సభ్యులు రాజయ్య, శ్రీనివాస్, కోమల, ప్రశాంత్, కళావతి పాల్గొన్నారు. కాగా మండలంలోని గర్రేపల్లి, నారాయణపూర్, తొగర్రాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు సారలమ్మ రాకతో భక్తులు పూజలు చేశారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు తండాలో సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతోంది. జాతరలో తొలి ప్రధాన ఘట్టమైన సారలమ్మను గద్దెకు చేర్చే కార్యక్రమాన్ని భక్తులు జయ జయ ధ్వానాల మధ్య ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో భక్తుల పూనకాలు, శివసత్తుల ఊరేగింపుతో గ్రామం మారుమ్రోగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మండలంలోని 9 గ్రామాలలో ఈ జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం సమ్మక్క భర్త పగిడిత్తరాజుతో పాటు కుమారుడు జంపన్న, కుమార్తె సారలమ్మ రాకతో వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నేడు సమ్మక్క తల్లి గద్దెలపైకి రావడంతో భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం ఆయా గ్రామాలకు తరలి వెళ్లారు. అమ్మవారికి ఇష్టమైన ఎత్తు బంగారం, ఓడిబియ్యం సమర్పించారు. ఇక రేపు అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జాతర ప్రాంగణాలలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ధర్మారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరకు వెళ్లే భక్తులు తమ ఇళ్లలోని విలువైన వస్తువులను జాగ్రత్తగా దాచుకోవాలని, వారు వెళ్లే విషయాన్ని ఇంటి పక్కన వారితో పాటు సంబంధిత గ్రామ పోలీసు అధికారికి కూడా సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ప్రవీణ్ కోరారు. జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, అమ్మవార్ల దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కొత్తూరు సర్పంచ్ సంగీత ఆకాంక్షించారు. సారక్క సంబంధించిన జాతర జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి చోట మాకు ఇచ్చినట్టు ఫోర్స్ని స్టాటిక్ ఫోర్స్ వేసుకొని ప్లస్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా వేసుకొని రాత్రిపూట తిప్పుతూ ఉన్నాం. ప్రజలు ఎవరైతే జాతరకి వెళ్తున్నారో వాళ్ళు ముఖ్యంగా ఇండ్లకు తాళాలు వేసినప్పుడు పోలీసు వారికి కానీ ఇంటి పక్కల సమాచారం ఇచ్చి వెళ్ళాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు లేకుంటే క్యాష్ ఉన్నటువంటి అయితే
మీ వెంట తీసుకెళ్ళాలి, లేదంటే దాన్ని బ్యాంకులో భద్రపరచుకోవాలి. సమ్మక్క సారక్క సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి మంచిగా మొక్కుకొని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటూ ఎక్కడ కూడా గొడవలు జరగకుండా మాకు సహకరించాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే 100 కానీ లేకుంటే మా విలేజ్ పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తక్షణమే మేము అక్కడికి చేరుకొని ఏదైనా గొడవలు జరిగితే అది సదుపాయం చూసుకుంటాము. కొత్తూరు గ్రామంలో 28, 29, 30 సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. అండ్ మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు చేస్తున్నాము. వాటర్, విద్యుత్, రోడ్డు మీద మట్టి పోయించడం కూడా జరిగింది. అండ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. మా గ్రామంలో జరిగే ఈ జాతరకు మా గ్రామం నుంచి కాకుండా వేరే ఇతర గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చేస్తున్నారు. సో వాళ్ళంటి హైదరాబాద్, ఆదిలాబాద్ నుండి భారీగా భక్తులు వస్తారు. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అటు పాలకవర్గం కూడా సహకరించినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కమిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వస్తున్న భక్తులందరికీ ఆ అమ్మవార్ల దయ ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి రూరల్ మండలం హనుమంతునిపేటలో సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతోంది. ఈ జాతరలో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వాలంటీర్లుగా సేవలందించారు. పోలీస్ శాఖకు సాయంగా ఉంటూ భక్తులను అప్రమత్తం చేయడం, క్యూలైన్లు నిర్వహించడం, రక్షణ చర్యలతో పాటు పలు రకాల సేవలు అందించారు. పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ మల్లేష్, ఏఎస్ఐ తిరుపతి, జాతర కమిటీ చైర్మన్ సుధాకర్ రావు, కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్, ప్రిన్సిపల్ జె రవీందర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎంఏ సమద్ విద్యార్థుల సేవలను అభినందించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోంది. జాతరను పురస్కరించుకుని సారలమ్మ, పగిడిద్దరాజు, నాగులమ్మ, లక్ష్మీదేవి పసుపు కుంకుమలను గద్దెల వద్దకు చేర్చారు. పగిడిద్దరాజును పట్టుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో పగిడిద్దరాజును ముట్టుకునేందుకు గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున పోటీ పడగా పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కోయ పూజార్లు, జాతర ఉత్సవ కమిటీ, సర్పంచ్, పాలకవర్గం, మహిళలు డప్పుచప్పులు, శివసత్తుల నృత్యాలతో పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి సారలమ్మ, పగిడిద్దరాజు, నాగులమ్మ, లక్ష్మీదేవి అమ్మవార్లను గద్దెలపైన ప్రతిష్ఠించారు. కాల్వశ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్, సర్పంచ్ పోషల శైలజ సదానందం, అభివృద్ధి కమిటీ చైర్మన్ గూడెపు జనార్దన్ రెడ్డి, జాతర కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కేసీ క్యాంప్లో ఉద్రిక్తత నెలకొంది. వీణవంక సమ్మక్క సారలమ్మ జాతరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరే సమయంలో పోలీసులు అడ్డుకోగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే తాము కేవలం 4 వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చామని, ఎక్కువ సంఖ్యలో వాహనాలతో వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని పోలీసులు స్పష్టం చేశారు. కాగా వీణవంక జాతర విషయంలో కౌశిక్ రెడ్డి హైకోర్టుకు వెళ్లగా న్యాయస్థానం తన ప్రత్యర్థి ఉదయానంద రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. నేను
మంది పోతాము, ఏమైంది? నీకు నేను 30 మైనర్ పర్మిషన్ ఇచ్చాను. నా బిడ్డని ఆర్యన్ రోడ్ మీద కూర్చోబెట్టినావు సుజన్, నీకుడుంది ఫ్యామిలీ, నీకుడుంది ఫ్యామిలీ. ఓకే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని నుండి మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ గోదావరి ఖని నుంచి మేడారం జాతరకు మొత్తం 115 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్పెషల్ బస్సుల్లో పెద్దలకు 400, పిల్లలకు 230 చొప్పున ఛార్జీలు నిర్ణయించినట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సులు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు వెళ్తాయని చెప్పారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. మరి గత సంవత్సరం యొక్క అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి బస్సుల సంఖ్యను పెంచడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి రవాణా సదుపాయాలు మేము మా సిబ్బంది అందరం కూడా ఆదివారం నుండి ఇక్కడ నుండి 24 hours పరిరక్షిస్తున్నాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులను అరేంజ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 240 పంపించడం జరిగింది. సుమారు 12,600 మంది ప్రయాణికులని మేడారంలో చేరవేయడం జరిగింది. రిటర్న్ లో కూడా 80 ట్రిప్పులు రావడం జరిగింది. ప్రయాణికులకు అప్లో కానీ డౌన్ లో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీం అందరం కూడా పర్యవేక్షిస్తున్నాము. గత సంవత్సరం పోలిస్తే ఈసారి మంచి ఆదరణ ఉంది. భక్తులు ఆర్టీసీ బస్సులను బాగా ఆదరిస్తున్నారు. భక్తుల గురించి క్యూరియన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మున్సిపల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు హాజరయ్యారు. సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్ తన భారీ అనుచర గణంతో కాంగ్రెస్ లో చేరగా వారికి మంత్రులు, ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా బాణాసంచా పేలుస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే విజయ రమణారావు పనిచేస్తున్నారని తెలిపారు. 2 ఏళ్లలో పెద్దపల్లికి 4 పోలీస్ స్టేషన్లు తెచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. సుల్తానాబాద్ చెరువు ప్రాంతాన్ని 8 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్గా నిర్మించేందుకు ఎమ్మెల్యే నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈరోజు వారి చేతులు కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన సర్వేలు ఉన్నాయి. ఈరోజు మళ్ళా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కూడా మరి ముఖ్యమంత్రిగా కొత్తగా సీనియర్ నాయకుడిగా వారు సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే ఔత్సౌగికంగా ఉన్నారో రాకుండా ఉంటే రేపు ఎన్నికల్లో టికెట్ డిక్లేర్ చేస్తారు పార్టీ నాయకత్వం. రాని వాళ్ళకు కూడా ఏ విధంగా వారికి గుర్తింపు ఇవ్వాలనే ఆలోచన పార్టీ పరంగా మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గాల్లో కూడా అనేక టూరిజం కేంద్రాలు ఉన్నాయి. ఓ ప్రకారం రామగిరి జిల్లాకు సంబంధించిన అంశం కానీ మరి విజయ రమణారావు గారు 2-3 మార్లు ఈ నియోజకవర్గానికి సంబంధించి టూరిజంను డెవలప్ చేయాలని ఇచ్చిన ప్రాతినిధ్యాన్ని గుర్తించి వారు వచ్చేది కనుక నేను కృష్ణారావు గారికి కూడా చెప్తా ఉన్నాను. పెద్దపల్లి కానీ సుల్తానాబాద్ కానీ మున్సిపల్ చైర్మన్లు గెలిచిన తర్వాత మీరు ప్రత్యేకంగా టూరిజం ప్రాజెక్టులు ఇక్కడ డిక్లేర్ చేసే కార్యాచరణ చేయాలని నేను కృష్ణారావు గారిని ప్రత్యేకంగా కోరుతాను. ఈ జిల్లాకు సంబంధించి కూడా ఎందుకంటే చారిత్రాత్మకంగా గొప్ప చరిత్ర ఉంది మనకు. ఈ జిల్లాకు సంబంధించి అనేకంగా చారిత్రక కట్టడాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆశావాహులు నిరాశ చెందకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. 2 ఏళ్ల కాలంలోనే 1000 కోట్ల రూపాయలను తీసుకుని వచ్చి అభివృద్ధి చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఆశావాహులు ఎవరూ నిరాశ చెందవద్దని, వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక నామినేటెడ్ పదవులు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంటుందని జోసియన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మినుపాల ప్రకాశ్రావు, ఈర్ల స్వరూప, సారయ్యగౌడ్, సాయిరి మహేందర్, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ చికట్ల మొండయ్య, శ్రీగిరి శ్రీనివాస్, వేగోళం అబ్బయ్యగౌడ్, బిర్దు సమతాకృష్ణ, ఊట్ల వరప్రసాద్, ముత్యాల రవీందర్, ప్రకాశ్రావు, పెగడ పరశురాములతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికపైనే మళ్ళీ రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇది ఆధారం కాబోతాం. మనకు గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పదవులు అనేది ఒకటే కాదు, రకరకాల పదవులు ఉన్నాయి. ఈ రోజున 1000 కోట్ల రూపాయల నిధులు 2 సంవత్సరాలు వచ్చినాయంటే ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ఆ పైన మళ్ళొచ్చే 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది. మరి పోటీ చేస్తామో పోటీ చేయను అంటే ఎవరైనా టికెట్ ఆశించి రాని వాళ్ళలో వాళ్ళను గౌరవించాల్సిన వారికి మీ పైన ఉంటుంది. విశ్వాసం ఉంది. ఇక్కడ ఈ 2 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయిపోతా ఉన్నది. ఇంకో విషయం, ఈ రోజున ప్రతిపక్ష పార్టీల వాళ్ళు రకరకాల అంటే వాళ్ళకు సంబంధించిన వార్తాపత్రికల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, రకరకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవాల్ని అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చెన్నాడు జగన్ మోహన్ రావు, మదన్ మోహన్ రావు, సుధాకర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య కళ్యాణ క్రతువును పూర్తి చేయగా భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన చెక్పోస్టు వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాలను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిబంధనల ప్రకారం వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు కేటీఆర్ వాహనాన్ని పూర్తిగా పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని, అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు.
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పై రసాభాస చోటు చేసుకుంది. చెక్కుల పంపిణీ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు పంపిణీ చేసే వారి ఫోటోలు ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ నాయకులు నిలదీయడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రైతు వేదికలో తహసీల్దార్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింలు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు హాజరయ్యారు. మండలంలోని 16 గ్రామాల లబ్దిదారులకు 92 కళ్యాణ లక్ష్మి, 2 షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కాగా చెక్కుల పంపిణీ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎలా మాట్లాడతాడని బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నాయకులు కార్యక్రమాన్ని బాయ్కాట్ చేయగా తహసీల్దార్ ఆయనకు నచ్చచెప్పారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలు ఎందుకు పెట్టలేదని తహసీల్దార్ను నిలదీశారు. దీంతో తహసీల్దార్ నచ్చచెప్పి సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం అన్ని ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు చిగురు నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు మట్ట వెంకటేశ్వరరెడ్డి, పెద్దిగారి యాదమ్మ, మాచెట్టి లక్ష్మణ్, ఆంజనేయులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు పాల్గొన్నారు. ఈ పథకాలు కూడా చాలా మటుకు ప్రభుత్వాలు వచ్చినాక ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా పథకాలు హామీ ఇచ్చి తర్వాత నెరవేర్చడం కోసం ప్రతిపక్షాల పాత్ర ఉంటుంది. ఆ రకంగా ఇంకా చెప్పే సర్పంచ్ గారు చెప్పినట్టు మిగతా కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవి కూడా నెరవేర్చడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. మేమందరం కూడా సర్పంచ్లు ఎన్నికైన వాళ్ళం. మేము మధ్యలో అంటే ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిగా ఉంటాము. ఈ కళ్యాణ చెక్కులు ఇంకా లక్ష చెక్కులు చాలామంది గ్రామంలో ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ళి తర్వాత వచ్చిన మంజూరయ్యేటట్టు చూస్తామని చెప్పి ఇంకేదైనా సంబంధికులకు అదేవిధంగా పాత్రికేయ సోదరి సోదరులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సోదరులందరూ కూడా పెద్దపీట వేస్తా ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చింది, మీకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్పాం. గెలవడానికి అభ్యర్థులలో మీ మహిళా సోదరులందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఇప్పటి కూడా మీరందరూ భద్రాచలం నుంచి పాస్ కూడా ఎక్కడికి వెళ్ళినా మహిళా సోదరులందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు బందంపల్లి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ వీరబోయిన శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మాదాసి రవీందర్ ప్రసాద్, కడారి తిరుపతి, దామోదరి శ్రీనివాస్, కొలకాని రవి, నక్క శంకర్, చిట్టివేన మహేష్తో పాటు మరో 20 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే విజయ రమణారావు వీరందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో చేరినటువంటి శ్రీనివాస్ గారు కూడా గతంలో మరి తెలుగుదేశం పార్టీలో నాతో కలిసి పనిచేసింది. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గెలిచిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఓడడం జరిగింది. మరి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కూడా కౌన్సిలర్ గెలవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని సర్పంచ్, మాజీ కౌన్సిలర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు కానీ, మాజీ ఎంపీసీ రవీందర్ గారు కానీ, అదేవిధంగా రేపు మేము 1st వార్డు నుండి మీరు సుధాకర్ వాళ్ళ వైఫ్ శైలజ గారిని మేము పోటీలు నిలబడి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేసి గెలిపిస్తా అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. వారి శ్రీనివాస్ గారి ఆలోచన మేరకు, రవీందర్ గారి ఆలోచన మేరకు మరి వాళ్ళు అక్కడ ఎందుకంటే రిజర్వేషన్ ప్రకారంగా నాకు మహిళ వచ్చింది కాబట్టి నేను సుధాకర్ చేయాలని చెప్పి అనుకుంటున్నా అని చెప్పి వారు నాకు విషయాన్ని చెప్పడం జరిగింది.
ఇక్కడ శ్రీనివాస్ గారు కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి రైతు వేదిక పక్కన గల గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ తహసీల్దార్ ముక్తార్ పాషా మాట్లాడుతూ ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్ నిర్మాణానికి 20 గుంటల భూమిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు సంస్థలో ఆయా కార్యాలయాల నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పారు. వారి వెంట సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ నరేష్, సెస్ డైరెక్టర్ మల్లేశం, ఎంపీడీఓ శ్రీలేఖ, ఏఎంసీ వైస్ చైర్మన్ లెంకల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ పాటి దినకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గరావుపల్లిలోని హనుమాన్ ఆలయం గోడను ఆనుకుని ఉన్న రావి చెట్టును స్థానిక సర్పంచ్ గ్రామస్తుల సహకారంతో తొలగించారు. అయితే ఈ చెట్టును తొలగించి అమ్ముకున్నారని ఫిర్యాదు రావడంతో గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. ఆలయ పూజారి, గ్రామ పెద్దల సూచనల మేరకు ఆలయ భద్రత కోసం చెట్టును తొలగించినట్టు తెలిపారు. చెట్టు కారణంగా హనుమాన్ మాలాధారణ సమయంలో పర్వదినాలలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుర్తు చేశారు. దీనికి తోడు ఆలయ గోడలు కూలే స్థితికి రావడంతోనే రావి చెట్టును తొలగించామని, ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని గ్రామస్తులు కోరారు. జగరపల్లె గ్రామము సంబంధించిన ఈ కడమండు మందిర పురాతన ఆలయము ఉన్నది. దాని పక్క పొంటి రాయి చెట్టు మొలిసింది. ఆ రాయి చెట్టు ఏం చేస్తుందంటే మొత్తం గుడికి విధ్వంసం చేసుకుంటూ లోపలికి వేర్లచ్చుకుంటూ ఆ గుడి కింద మొత్తం లేస్తుందని ఉద్దేశంగా బ్రాహ్మణ ఇది ఎప్పుడున్నా తీసేయండి, తీసేయపోతే అన్నోళ్ళ విగ్రహంకి వేరు పోతే దానికి తాయితూ పోతే మళ్ళీ కొత్త పురాణం చేయబడతాడు ఉద్దేశంగా అందరు పెద్ద అవసరం కలిసి ఈ గుడికి సంబంధించిన చెట్టు తీసేసి మరి మేము కట్టెలు అమ్ముకోలేదు. ఆయననే మొత్తం ఆయన తీసుకుపోయినే తీసుకుపోయిండు కట్టెలు. అంతేగాని మేమేం తీసుకొని దానికి రూపాయి తిన్నది ఏం లేదు. ఇటువంటి రాజకీయాలు చేసినద్దు. గుడికాడ ఏమైనా ఉంటే వచ్చి ముందరకొచ్చి ఏమైనా పని చేయండి, కానీ పని చేసిన దాన్ని మీరు విధ్వంసం చేయకూడదు. ఏమైనా ఉంటే మంచిగా గ్రామానికి సహకరించి గ్రామం గురించి డెవలప్ గురించి మాట్లాడదు. కానీ దీన్ని ఏందో రాజకీయం చేసి మీరేమో సంపాదిస్తారంటే ఏమో 0 అవుతారు. ఏ అయ్యగారు లేరు మా ఊళ్ళే, ఏ పంతులు లేరు, ఎవరు లేరు. పక్క పొంటి చెట్టు ఏ విధంగా పడ్డది, అది ఎట్లా పడ్డది, ఏ గ్రామ ప్రజలకు ఎవరికి తెలియదు. చిలుక తీసుకొచ్చి ఒక ఇత్తు వేసిందో, అది ఏమి వేసిందో తెలియదు. ఆ చెట్టు గుడి ఏర్లు మొత్తం పిల్లర్లు పగిలిపోయినాయి, ఏర్లు లోపలికి వేయినాయి, మొత్తం పగిలిపోయి డ్యామేజ్ అవుతుంది. ఇది ఏం చేద్దాము అని అంటే ఆ అయ్యగారు ఉండి ఏమన్నారు కదా అంటే, ఎన్ని రోజులు ఉన్నా కానీ ఈ విగ్రహం కూడా పడిపోయే అవకాశం ఉంటుంది, దాన్ని ఏం చేయరాదు. ఈ చెట్టును మాత్రం తీసేసే ప్రయత్నం చేసి దాన్ని అది చేయరు. చుట్టూ తిరగదాము అంటే తిరగరాకుంటుండే కొమ్మలు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆ కొమ్మలు విరగొట్టుకుంటా ఆడళ్ళు వచ్చి పూజలు చేస్తూ ఉంటే అవన్నీ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.